ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసియుండును. నీ మాటను బట్టే నీతిమంతుడవని తీర్పు నందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నందుదువు. దీని యొక్క మీనింగ్ ఏమిటంటే, మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. క్రైస్తవులు అయినా కూడా, రక్షణ పొందిన, మారు మనసు పొందిన, బాప్టిజం తీసుకున్న, పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నా కూడా ఎన్నో విషయాలు మాట్లాడకూడనివి కూడా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడిన ప్రతి మాట చూడు, విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నదని దేవుడు రాయించి పెట్టాడు. కాబట్టి వాక్యములు మీ మాటలు కొద్దిగా ఉండవాలని కూడా రాయబడి ఉంది. వినటానికి వేగిరపడుము, మాట్లాడటానికి నిదానించము అని కూడా రాయబడి ఉంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడని కూడా మనము తెలుసుకోవాలి. ముందుగా మలాకి 3:16లో, అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను అని రాయబడ్డది. చూసారా? కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట స్కానింగ్ అవుతుందని ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క విమర్శన దినమున ఇవన్నీ లెక్కలోకి వస్తాయంట. కాబట్టి మన మాటలు ఎంత వాక్యం చదువుతుంటే, ఎంత ఆత్మీయ లోతులోనికి వెళుతుంటే, ఆ వాక్యంలోని నిగూఢమైన మర్మములు మనం తెలుసుకోవటం ద్వారా మనము చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి మనము నేర్చుకుంటాం. వాక్యం చదవకపోతే ఆ వాక్యంలోని భయము మనల్ని భయపెడుతుంది. కాబట్టి బాగా చదువుకోవటం ద్వారా, దాన్ని మన జీవితానికి అప్లై చేసుకోవటం ద్వారా ఇదిగో ఈ వాక్యానుసారమైన జీవితం మనం అవలంబించవచ్చు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన మాటలు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్న మనకు మనమే వాటిని ప్రక్షాళన చేసుకొని మాట్లాడాలి. అలా మాట్లాడకుండా ఉంటే దాని ద్వారా మనకెంతో నష్టం కలుగుతుందని దేవుడు రాయించి పెట్టాడు. ఎలాంటి నష్టం అంటే, అది నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని రాయబడి ఉంది. కాబట్టి ఆ విమర్శ దినమున, అంటే ఆ జడ్జిమెంట్ డే రోజు మనం మాట్లాడిన ప్రతి మాట కూడా లెక్కలోకి వస్తుందంట. అందులో మరి నిన్ను త్రాసులో తూచగా అని రాయబడి ఉంది. కాబట్టి నీ మాటలు వేస్ట్ మాటలు ఏమైనా ఉన్నట్లయితే ఆ వాటికి లెక్క చెప్పవలసి ఉన్నది అని రాయబడింది. కాబట్టి నీ మాటలను బట్టి నీతిమంతుడవని. చూసారా? ఎన్నో అందులో వేస్ట్ మాటలు ఉంటే అనీతిమంతుడవని. నీ మాటలు కొద్దిగా ఉండి అవి దేవుని మాటలుగా ఉన్నట్లయితే అవి నీతిమంతుడని తీర్పు పొందుతాం. కాబట్టి మనం ప్రతి మాట కూడా మాట్లాడక ముందు మనం వాటిని, ఇది మాట్లాడేదా కాదా అని మనమే ప్రక్షాళన చేసుకొని మాట్లాడినప్పుడు నీ మాటల వలన ఆ నిత్య నరకము తప్పించుకుంటాం, పరలోక వారసులుగా అవుతాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదువుబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములు పరిశుద్ధాత్మ దేవుడు నా నోటిని బూరగా వాడుకొని వాటిలోని నిగూఢమైన మర్మములు మా ప్రియుల ఆత్మీయ ఆహారముగా మార్చినందుకు వందనాలు. యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.